హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తుంది అనమాట. పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్తో చేసి ఇచ్చారు. అంటే చాలా టైం పట్టేస్తుంది. సో దట్ వాజ్ ద బ్యాడ్ థింగ్. మా సెక్షన్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు మా హోమ్ కాదు హౌస్ స్టోర్ చూపిస్తాను, చూసేయండి ఓకేనా. సో ఇదంతా మాకు బయట పార్కింగ్కి ఇచ్చారనమాట. సో ఇక్కడ అన్ని 2 కార్స్ దాకా పడతాయి అండ్ 2 వీలర్స్ అవన్నీ పార్క్ చేసుకుంటాము. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మాకు యూటిలిటీ లాగా వాషింగ్ మిషన్ ఇంకా క్లోత్స్ అవి డ్రై చేసుకోవడానికి ఇక్కడ మాకు ఇచ్చారనమాట. సో ఇదంతా పార్కింగ్. అటు సైడ్ అంతా రోడ్, మనకి మంచి వ్యూ ఉంటుంది. సో ఈవినింగ్ అయింది అంటే మా కిడ్స్తో కొంతసేపు అలా బయట కూర్చొని వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాము, బాగుంటుంది. సో ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్ళిపోదాం రండి. సో ఇలా మెయిన్ డోర్ నుంచి మనం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో పూజ చిన్న సెటప్ ఉందన్నమాట. పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్తో చేసి ఇచ్చారు. సో అలా తర్వాత ఇదంతా సీటింగ్ మాకు కూర్చోడానికి 5 సీటర్ సోఫా. ఇది మా ఫ్యామిలీ సోఫా. నేను మా కిడ్స్ ఇక్కడ సెటిల్ అయిపోతాం అనమాట. ఇక్కడ ఈ సోఫాలో ఎవరికి ఎలో లేదు, మా ముగ్గురికే సరిపోతుంది ఈ సోఫా. సో ఇదంతా హాల్ అనమాట. ఇది టీవీ, మీకు తెలుసు టీవీ అని ప్రత్యేకంగా చెప్తున్నాను చూడండి, టీవీ. అండ్ ఇదంతా కబోర్డ్స్. నాకు యాక్చువల్గా టీవీ యూనిట్ అంటే ఇలా కబోర్డ్స్ అవి ఉండకూడదన్న ఫీలింగ్. ఎందుకంటే ఉన్నాయి అంటే ఏదో ఒకటి అలా పెట్టేస్తూ ఉంటాము, క్లమ్జీగా అయిపోతుంటుంది. నాకు ప్రతిసారి ఇవి డీక్లటర్ చేసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా సింపుల్గా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మా కిడ్ బుక్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా కింద షెల్ఫ్స్లో పెట్టుకోవచ్చు, బట్ మా బాబు ఉండనివ్వడు ఏది కూడా, అందుకని బుక్స్ అందకుండా అలా పైకి పెట్టాను అనమాట. సో ఇది హాల్ వచ్చేసరికి ఇది. అండ్ ఈ హాల్లో మాకు 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనమాట. సో అది కిడ్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇట్ సైడ్. అండ్ అది వచ్చేసి కిచెన్, మనందరి ఫేవరెట్. ఫస్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్ చూసేద్దాం ఓకేనా. సో ఇది ఇక్కడికి వచ్చేసరికి ఈ రూమ్ మేము ఎక్కువ యూజ్ చేయము, జస్ట్ అలా ఉంది అంతే. మ్యాక్సిమం మేము ఆ రూమే యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి బాక్సెస్ అని చెప్పి మీరు ఫీల్ అవ్వచ్చు. యాక్చువల్లీ దిస్ ఇస్ చిమ్నీ అండ్ గీజర్ అనమాట. ఇవి ఎందుకు ఇలా బయట ఉన్నాయి, ఫిక్స్ చేసుకోలేదు అంటే ఒక సాడ్ థింగ్ ఏంటంటే మేము మా ఫ్లాట్ ఒకటి ఉండేది, ఓన్ ఫ్లాట్. ఆ ఫ్లాట్ని సేల్ చేసేసాం అనమాట. సో అందుకని అవి అక్కడ అలా పెట్టేసాము, ఏమీ ఫిక్స్ చేయలేదు. సో అది ఈ రూమ్కి వచ్చేసరికి ఈ రూమ్ ఇలా కొంచెం స్టోరేజ్ రూమ్ లాగా కిడ్స్ వెహికల్స్ ఇవన్నీ ఇలా పెట్టి ఉంచుతాం ఈ రూమ్లో అంతే. అండ్ ఈ మెయిన్ డోర్ ఏదైతే ఈస్ట్ డోర్ ఉందో దీంతో పాటు మాకు నార్త్ డోర్ కూడా ఉందన్నమాట, నార్త్ సైడ్. సో 2 డోర్స్ ఉన్నాయి మాకు. వాస్తు ప్రకారం ఏ డోర్ అయితే ఆ డోర్. సో ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదాం ఓకేనా. వచ్చేయండి. సో ఇది నా కిచెన్, చిన్న కిచెన్. ఎప్పుడు ఇలానే ఉంటుంది. అంటే క్లమ్జీగా ఉందనిపిస్తుందా మీకు, ఆర్గనైజ్డ్గా ఉందనిపిస్తుంది తెలియదు, కానీ నేను మాత్రం ఇలానే పెట్టుకుంటాను ఎప్పుడు. అండ్ కబోర్డ్స్ చాలా బాగానే ఇచ్చారు ఈ కిచెన్లో. అంతే. నా చిన్న కిచెన్ నచ్చిందా, బాగానే సర్దుకున్నాను అని మీకు అనిపిస్తే కనుక నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఓకేనా. వచ్చేది. సో ఇది మా మాస్టర్ బెడ్రూమ్. మా బాబు కొట్టుకున్నాడు, ప్లీజ్ డోంట్ మైండ్. సో ఇది మొత్తం హౌస్ మొత్తం కబోర్డ్స్తో ఇచ్చేసారు, ప్రాబ్లం లేదు. కబోర్డ్స్ ఇచ్చేసారు బాగుంటుంది అనుకుంటాం, కానీ కబోర్డ్స్ ఉన్నప్పుడే చాలా ఎక్కువ వర్క్ అన్నట్టు మీరు ఫీల్ అవుతాను. మీరేం ఫీల్ అవుతారు? కబోర్డ్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటారా, లేకపోతే బాగుంటుంది అనుకుంటారా? లుక్
బాగుంటుంది, బట్ కబోర్డ్స్ ఉంటే లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది దాంట్లో. అండ్ దిస్ వాజ్ ద అటాచ్డ్ వాష్. ఉన్న 2 బెడ్రూమ్స్లో ఈ మాస్టర్ బెడ్రూమ్ పెద్ద, ఐ థింక్ 15x15 ఉండొచ్చు ఈ రూమ్ సైజ్. ఏదైతే ఫ్లాట్ మేము సేల్ చేసామో అది సేల్ చేసిన తర్వాత నౌ ద గుడ్ న్యూస్ ఈస్ మేము ఒక హౌస్ కట్టుకుంటున్నాం అనమాట, ఇండివిజువల్ హౌస్. దాని గురించి డీటెయిల్స్ మీకు ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. మీతో షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది అండ్ నాకు కూడా మెమరీస్ని క్యాప్చర్ చేసి అలా పెట్టుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఫ్లాట్ ఏదైతే ఉందో ఐ విల్ ట్రై టు పోస్ట్ ద వీడియో ఆఫ్ దట్ ఫ్లాట్ కూడా, ఆర్ ఫొటోస్ మీకు మ్యాక్సిమం షార్ట్స్లో నేను చూపిస్తాను. నాకు ఒక మెమరీ కింద ఉంటుంది కదా. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో హౌస్ టూర్ ఎలా అనిపించింది ఇప్పుడు చెప్పండి. లెట్స్ టాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. కమెంట్ సెక్షన్ ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏం వీడియోస్ ప్లాన్ చేయొచ్చు, నేను కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఓకేనా, డోంట్ ఫర్గెట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. Bye bye. Namaste.